సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ లో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగుల సమస్యలు, భూభారతిలో మార్పులు చేర్పులపై మంత్రివర్గం చర్చిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ రిపోర్టు చర్చల్లో భాగం కానుంది. అలాగే రహదారుల అభివృద్ధి, రైతు భరోసా, సంక్షేమ పథకాల అమలుకు చర్చకు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ లో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగుల సమస్యలు, భూభారతిలో మార్పులు చేర్పులపై మంత్రివర్గం చర్చిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ రిపోర్టు చర్చల్లో భాగం కానుంది. అలాగే రహదారుల అభివృద్ధి, రైతు భరోసా, సంక్షేమ పథకాల అమలు చర్చకు రానున్నాయి. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే సీఎం తన నివాసం నుంచి సెక్రటరియట్కి అయితే బయలుదేరారు. మంత్రులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈసారి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాజీవ్ యువ వికాసాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రారంభించాలని చెప్పేసి గతంలో ప్రభుత్వం అనుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 50,000 నుంచి 5 లక్షల వరకు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటికే రాజీవ్ యువ వికాసానికి వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. పలు చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి దరఖాస్తులనే ఆమోదిస్తున్నారు, మిగతా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇక కొన్ని చోట్ల అసలు రకరకాల కారణాలతో ఆరోపణలు అయితే వచ్చాయి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి. ఇక దీనిపై ఒక క్లారిటీగా విధి విధానాలు రూపొందించి ఎవరికి రాజీవ్ యువ వికాసం కింద ఎంపిక చేయాలి అనేది ఈరోజు సమావేశంలో ఒక క్లారిటీ రాబోతుంది. ఇంకా మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరో అంశం చూస్తే కాళేశ్వరం సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు కూడా ప్రభుత్వానికి చేరింది. ఆ రిపోర్ట్ని మంత్రిమండలిలో చర్చించిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక చర్చ అయితే జరగబోతోంది. ఇంకా కూడా ఇప్పటికే ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఆ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నిధులు కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో దాదాపు 3,500కు పైగా మంజూరు చేసింది గతంలో. ఇక మరి కొత్త ఇళ్లకు సంబంధించి కావచ్చు, రేషన్ కార్డులు, వీటన్నిటికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక హ్యామ్ పథకంలో భాగంగా ఇటు రోడ్ల ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రహదారుల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఈరోజు ఒక నిర్ణయం అయితే క్యాబినెట్లో చర్చించిన తర్వాత తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఆ పథకం కింద చేర్చితే మాత్రం దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక భూభారతి అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా ఆ సదస్సుల్లో రైతులు వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా కూడా పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి దరఖాస్తులు అయితే చేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఇప్పటికే పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఇంకా మార్పులు చేర్పులు అంశం సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో కీలకంగా చర్చించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద అయితే ఈరోజు క్యాబినెట్లో చాలా అంశాలను అయితే చర్చించి వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులు చాలా కాలంగా వాళ్ళు డిఏలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈరోజు సమావేశంలో దానికి సంబంధించి కూడా చర్చించిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.